అబ్రువీత్. ఆ పడిపోయినటువంటి వాళ్లలో సుగ్రీవం అంగదం నీలం శరభం గంధమాదనం గమాక్షంచ సుషేణంచ వేగదర్శినమాహుకం మైందం నలం జ్యోతిముఖం ద్వివిధం పసనం తథా ఏతాంశ్చాన్యాన్ తద్వీరౌ దదుషాతే హతాన్ రణి. వీళ్ళందరూ కూడా ఎటువంటి వీరుడు? సుగ్రీవుడు, అంగదుడు, నీలుడు, శరభుడు, గంధమాదనుడు, గవాక్షుడు, సుషేణుడు, వేగదర్శి, మైందుడు, నలుడు, జ్యోతిముఖుడు, ద్వివిధుడు, పనసుడు మొదలైనటువంటి పెద్ద పెద్ద వానర యోధులందరూ బ్రహ్మాస్త్రము చేత కొట్టబడి నేల మీద పడిపోయారు. సప్తషష్టి హతాహ కోట్యో వానరాణాం తరస్వినాం. 67 కోట్ల మంది వానరులు ప్రాణాలు విడిచిపెట్టేశారు. అహ్నః పంచమశేషేణ అంటే ప్రదోష వేళకు వచ్చేటప్పటికి 5వ కాలంలో వల్లభేన స్వయంభువ చతుర్ముఖ బ్రహ్మగారు అధిష్టానముగా కలిగినటువంటి బ్రహ్మాస్త్రము చేత ఇంద్రజిత్ ఇంత ప్రమాదాన్ని సృష్టించి రామలక్ష్మణులతో సహా 67 కోట్ల మంది వానరుల్ని యోధులతో కలిపి పడగొట్టాడు. అప్పుడు మిగిలిన వాళ్ళు ఇద్దరే. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారు, అసలు పరమ యోధులైన వారు ఎక్కడెక్కడ పడిపోయారు చూడడం కోసమని 2 కాగడాలు చేత్తో పట్టుకుని విభీషణుడు, హనుమ ఇద్దరు బయలుదేరి ఒక్కొక్కరి దగ్గరికి వెడుతున్నారు. ఆ జాంబవంతుడు మహావీరుడు, మహానుభావుడు, చాలా వృద్ధుడు, బ్రహ్మగారి అంశలో జన్మించినటువంటి వాడు. ఆయన పడిపోయిన ప్రదేశానికి వెళ్ళారు వీళ్ళిద్దరు. అంజనా సుప్రజాయేన మాతరిశ్వాచన ఇరుత హనుమాన్ వనరశ్రేష్ఠ ప్రాణాం ధారయతే క్వచిత్. చిత్రం ఏమిటంటే ఆ జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు విభీషణుడు, తాత నీ ప్రాణములకు ముప్పు వాటిల్లలేదు కదా బ్రహ్మాస్త్రపు దెబ్బ తగిలి అని. ఆయన అన్నాడు, బ్రహ్మాస్త్రపు దెబ్బకి శోషించిపోయానురా, కన్నులు విప్పి చూడగలిగినటువంటి స్థితి కూడా లేదు నాకు, చాలా నీరసించాను, కానీ నేను ఒక్క విషయం అడుగుతాను చెప్పు అన్నాడు విభీషణుడితో. ఏమిటి తాత అన్నాడు. అంజనానందనుడు వాయునందనుడైనటువంటి ఆంజనేయుడు మహానుభావుడైన హనుమ ప్రాణములతో ఉన్నారా అని అడిగాడు. విభీషణుడు అన్నాడు, శ్రుత్వా నీవు ఆర్యపుత్రుడైనటువంటి రామచంద్రమూర్తి కుశలమా అని అడగలేదు, లక్ష్మణుడు కుశలమా అని అడగలేదు, వానర రాజైన సుగ్రీవుడు కుశలమా అని అడగలేదు, హనుమ కుశలమా అని అడుగుతున్నావు, ఇలా ఎందుకు అడిగావు అని అడిగాడు. అడిగితే జాంబవంతుడు అన్నాడు, నేను ఎందుకు మారుతి, హనుమ, ఆంజనేయుడు, వాయుపుత్రుడు, పవన సూతి జీవించి ఉన్నాడా అని అడిగానో కారణం చెప్తాను, బాగా విను. హనుమ బ్రతికి ఉండి ఈ మొత్తం సైన్యం మరణిస్తే హనుమ ఒక్కరుంటే అందరం బతుకుతాం, అందరం బతికి ఉండి హనుమ పడిపోతే అందరం చచ్చిపోతాం. కాబట్టి హనుమ ఒక్కరు ఉంటే చాలు, ఉన్నారా అని నేను అందుకు అడిగాను. ఆయన మహానుభావుడు, ఆ మారుతి, ఆ హనుమ సాక్షాత్తుగా అగ్ని యొక్క తేజస్సు ఎటువంటిదో ఆయన యొక్క తేజస్సు అటువంటిది. ఈ మాటలు వినగానే ఇంకొకరైతే ఇంతమంది పడిపోయారు, నేను ఇంత గొప్పవాడిని, నా గురించి అలా మాట్లాడుతున్నాడు జాంబవంతుడని గుండెలు బారజాపుతాడు. హనుమ ఆయన పాదములు పట్టుకుని నమస్కరించి తతో వృద్ధం ఉపాగమ్య నియమేనాభ్యవాదయత్. నియమేనాభ్యవాదయత్ అంటే నియమంతో అభివాదము. తాత ఈ హనుమ నిన్ను కుశలం అడుగుచున్నాడు, నమస్కరించుచున్నాడు అని చెప్తే అభివాదం చేస్తూ ఆయన పాదములు పట్టుకుని నమస్కరించాడు. ఎవరికి? పడిపోయిన ఆయనకి పడకుండా నిలబడగలిగిన వాడు. ఇది హనుమ యొక్క వినయం అంటే. అందుకే ఎవరు హనుమ పాదములు పట్టుకుంటారో అటువంటి వాళ్ళందరికీ ఆ వినయం వస్తుంది. గృహ్య జాంబవత పాదౌ హనుమాన్ మరుతత్మజ. ఆ జాంబవంతుడి పాదములు పట్టుకుని హనుమ ఈ మాటలు చెప్పి ఆయనకి నమస్కరించారు. జాంబవంతుడు అన్నాడు, ఆయన ఇప్పుడు నువ్వే ఈ వానర జాతిని, రామలక్ష్మణుల్ని, సుగ్రీవుణ్ణి అందరినీ బ్రతికించగలిగిన వాడివి, నువ్వు తప్ప మార్గం లేదు, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి ఉత్తర దిక్కున కైలాస పర్వతం చేరాలి. చీకటి పడిపోయింది.